చూడండి, పాత నిబంధన దేవుడు చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు వారు ఎలా తీసుకున్నారని అంటే గనక వారు చాలా లిటరల్గా తీసేసుకుని వాటిని ఆచారబద్ధమైన ఆజ్ఞలుగా పాటించారు. చాలా ఉన్నాయి ఆచారాలు, దానికి సంబంధించిన ఆచారాలు ఉన్నాయి, ఆచారంగా పాటిస్తున్నారు. దేవుడు ఏమన్నాడంటే డివోషన్ అనేది, భక్తి అనేది ఎప్పుడు కూడా ఆచారబద్ధంగా ఉండకూడదు. భక్తి ఎప్పుడు కూడా భగవంతునితో మమేకమయ్యేదిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి భక్తి అంటే ఇది, నడత అంటే ఇది, ఇలా ఉండాలని పరిశుద్ధ జీవితాన్ని ఆయన జీవించి చూపించాడు. ఇలాంటి పరిశుద్ధ బైబిల్ని పట్టుకుని, అలాంటి పరిశుద్ధ క్రీస్తుని పట్టుకుని ఎవరు పడితే వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడితే ఎంతమందినైనా మేము కూడా బేర్ చేయగలుగుతాం? దెర్ ఆర్ సర్టెన్ బౌండరీస్. ఆయన మాట్లాడే ఇంటెన్షన్ ఏంటంటే బైబిల్లో తప్పులు ఉన్నాయి కాబట్టి తప్పని చెప్తున్నాను, తప్పే ఉంది అన్నట్టు. అదే బైబిల్లో ఏం తప్పు ఉంది అని నేను అడుగుతున్నాను. కమన్, నువ్వు చూపించు, నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఏంటది? బైబిల్లో నేను ఏవైతే ఉన్నాయో చదవడానికి చాలా గలీజ్గా ఏవైతే ఉన్నాయో నేను అవన్నీ ఒక బుక్లెట్ రాశానండి. ఇది ఆల్రెడీ ఆయన ఇంత ముందు వచ్చినప్పుడు మా ఆఫీస్కి గలీజ్ అనే పదం వాడొచ్చా బైబిల్లో? గలీజ్ వాళ్ళు వాడచ్చు. ఇప్పుడు వాళ్ళు వాడచ్చు కొన్ని పదాలు. ఇప్పుడు సెన్స్ ఉందా అంటే అని అడగచ్చు, గలీజ్ అనొచ్చు. మీరు కూడా అటువైపు ఏమో నా డౌట్ గా ఉంది. అట్లా అనుకుంటే మన నీడ కూర్చోబెట్టొద్దు. యాక్చువల్లీ మేము ఇద్దరమే చేసుకోవాలి. ఫస్ట్ ఇవి ఒకసారి ఈ రిఫరెన్స్ అన్ని చదివితే గలీజ్ అనే పదం వాడాలా వాడకూడదా అంటే ఇంతకన్నా ఇంకా ఏదైనా పేర్లు పెట్టాలేమో అని చెప్పేసి మీరే అంటారు. ఇవి చాలా ఉన్నాయి. ఇవి ఒక ఆడపిల్లలకు విలువ ఇచ్చినట్టు. సరే, ఉదాహరణకు నేను ఒకటి చెప్తాను. నహోము 3:5 ఏమంటుందంటే, ఇర్మియా గ్రంథము 13:25 ఏమంటుందంటే, నీవు అబద్ధము నమ్మకం నుంచి కనుక మరిచితి కనుక ఇది నాకు నా వంతు, నన్ను నా చేత కనబట్టు భాగము యెహోవా సెలవిచ్చుచున్నాడు, కాబట్టి నీకు అవమానం కనబడినట్లు నేను నీ బట్టల చెంగులు నీ ముఖం మీదకి ఎత్తుచున్నాను. అంటే ఆడపిల్ల లంగాలు ఎత్తి చూపించని చెప్పేసి యెహోవా చెప్పాడు. ఇప్పుడు ఇలా దీనికి సమాధానం చెప్పడు. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, ఇది సమాధానం చెప్పకుండా ఆయన రామాయణము భగవద్గీతలోకి వెళ్తాడు. చూడండి, నేను ఇక్కడ బెట్టు కట్టేస్తున్నాను. భగవద్గీత, రామాయణము, మనోధర్మ శాస్త్రంలోకి వెళ్తాడు. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పిన తర్వాత వెళ్ళండి. నేను ఒక విషయం చెప్తాను. తను ఒక గ్రంథాన్ని చూపించి తను క్వశ్చన్ చేసినప్పుడు, ఇప్పుడు కొత్త ధర్మంలోనికి నేను వెళ్ళాను అన్నప్పుడు ఇందులో కంటే అది పరిశుద్ధమైనది అయ్యి ఉండాలి. శ్రీకృష్ణుడు ఆడవాళ్ళ స్నానం నీకు బూతుగా అనిపించలేదా? నీకు బూతుగా అనిపించలేదా? స్కిప్ చేస్తాడు. రవీంద్ర గారు, దయచేసి మీరు రెస్పెక్ట్ కోల్పోకండి సార్, ప్లీజ్. నేను చాలా ఓపికగా మాట్లాడుతున్నాను. దీనికి సమాధానం చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడు మీకున్న డౌట్ ఏంటి, ఆ డౌట్ రాద్దాం. రాసిన తర్వాత నెక్స్ట్ మనం కూర్చోబెట్టి నేను పిలుచుకొని వచ్చి మీ ప్రశ్న, నా ప్రశ్నలన్నీ నేను రాశాను, మీ ప్రశ్నలన్నీ రాశాను. ఇర్మియా గ్రంథము 13:25-26 చదివి షార్ప్ గా చదివి. నీవు అబద్ధము నమ్ముకొనొచ్చు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు, నా చేత నీకు కొలవబడినటువంటి భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు, కాబట్టి నీకు అవమానము కనబడినట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖం మీదకి ఎత్తుచున్నాను. అంటే దీనికి అర్థం ఏంటి? ఇది యెహోవా స్ట్రైట్ గా చెప్తున్నాడు. ఆడపిల్లలు లంగాల, ఇది గలీజ్ అనాలా గలీజ్ అనకూడదా అనే దాని మీద మీకే వదులుతున్నాను. అయిపోయిందా? అయిపోయింది. దీనికి అర్థం ఏంటి? దాని కాంటెక్స్ట్ నువ్వు పైనుంచి చదువు గనక వెరీ క్లియర్ గా అక్కడ ఏమని ఉందంటే గనక, దీన్ని అలంకార రూపము అని అంటారు, మెటాఫోర్ అంటారు ఇంగ్లీష్ లో. తెలుగులో అలంకారము అని అంటారు. అలంకారము అని అంటే గనక లంగాలు ఎత్తడము అలంకారం. 1 minute, నువ్వు అడిగేసావు కదా, నీ డౌట్ అయిపోయింది కదా, అయిపోయింది కదా. దీన్ని మెటాఫోర్ అని అంటారు, అలంకారం. అలంకారం అంటే నీ ముఖము చందమామలాగా ఉందంటే నిజంగా చందమామలాగా ఎవడో ఉండడం. కొడితే వీపు విమానం మోత ఎక్కుతుంది అంటే వీపు విమానం అవ్వదు. దాన్ని అలంకారము అని అంటారు. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే గనక, నన్ను కాదని మీరు పక్కకి వెళ్ళారు గనక, అంటే దేవుడు ఒక భర్తగా తన యొక్క బిడ్డలు భార్యగా, లేకపోతే దేవుడు ఒక తండ్రిగా వారి యొక్క బిడ్డలు తన బిడ్డలుగా పోల్చుకుంటూ ఆయన అంటున్నాడు కదా, వేశ్యకు కలిగినటువంటి అవమానము. వేశ్య పట్టుబడితే దాన్ని ఏం చేస్తారో బట్టలు ఓడదీసి కొడతారు. అదే చెప్తున్నాడు అక్కడ. అంతేగాని నీవు చెప్పినట్లుగా అక్కడ చండాలమైన భాష నీలాంటి వాళ్ళ గురించి మరి రాయలే. అది ఎందుకు రాశారని అంటే కనుక, వేశ్యకు కలిగిన అవమానం నీకు కలుగుతుంది. వేశ్యని బట్టలు ఓడదీసి కొడతారు ఏదన్నా తప్పు చేసి దొరికితే. సో అదే అక్కడ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మీకు దీన్ని బట్టి మీరే, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చెప్తా. ఇది మీకు సమంజసంగా ఉందా? ఒక పరిశుద్ధ గ్రంథము, పవిత్ర గ్రంథము, ప్రపంచంలో ఏది లేదన్న గ్రంథం అని చెప్పేసి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇది మీకు సమంజసంగా ఉంది అనుకుంటే నేను కూడా ఏం చేయలేదు. మెటాఫోర్ ని, అలంకారాన్ని ఎలా తీసుకోవాలో అలాగే తీసుకోవాలి. ఇప్పుడు విచార స్త్రీకి బుద్ధి చెప్తే సరిపోతుంది కానీ ఇట్లా చెంగులు పైకి ఎత్తించి లంగాలు
చెప్తున్నా One minute. మీరు ఎట్లా ప్రచారం చేస్తారండి ఇప్పుడు ఒక మీడియేటర్ గా ఆయన మనం ఒక మాట్లాడదాం. మీరే అన్నారు అవును, స్త్రీని బట్టలు ఇప్పి కొట్టమని దేవుడు చెప్తున్నారు, అది కూడా మీరే. అలంకారము అని చెప్తున్నాడు, అందుకే అలంకారము. మా దాంట్లో అలంకారం అని అంటే ఒక మహిళకి నగలు నట్ర ఒక చీర సరే అట్లా అయితే అలంకారం అంటారు కదా, మీరు బట్టలు ఇప్పి కొడితే అలంకారం అంటున్నారు. అలంకార భాష అలంకార భాష లంగా సార్ మీకు స్పష్టంగా చెంగుల నీ ముఖం మీదకి ఎత్తుచున్నాను, లంగాలు చెంగు అంటే లంగా, ఇది లంగా ఊనేస్తారు కదా, నువ్వు అనేసుకుని ఇంగ్లీష్ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేసుకుంటావా? చెంగు అంటే అర్థమైంది, చెంగు అంటే పరిశుద్ధ గ్రంథం. ఇప్పుడు చెంగు అంటే ఇక్కడ అమ్మాయిలు ఉంటే చెంగు అంటే వాళ్ళకి అర్థం అవుతుంది. చెంగు అంటే ఏంటి చెప్పండి, చెంగు అంటే ఏంటో తెలుసా నీకు? చెప్పండి చెంగు అంటే ఏంటో తెలుసా నీకు? అసలు చెంగు అంటే ఏంటో నీకు తెలుసా? అసలు చెప్పండి ఏంటి పైట అంటారు కదా, దాన్ని చెంగు అంటారు. అంటే నీకు నచ్చింది రాధా మనోహర్ దాస్ ఏదో చెప్తే వాడు చెప్పింది తీసుకొచ్చి ఇక్కడ నువ్వు చెప్పేస్తావా? మీరు వాడనే అంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడనే అంటారు. మీకెందుకు అంత పెయిన్? రాధా మనోహర్ దాస్ అంటే మీకెందుకు అంత పెయిన్? మా గురువు గారు మీకెందుకు? ఏం గురువు ఏం చెప్పండి? చెప్పాడా ఏబిసిడీ ఏమన్నా చెప్పాడు మీ గురువు గారు? నీకు ఏమన్నా నెక్కర్లు గౌరవంగా హెల్తీ డిబేట్ గా ఈయన రెస్పెక్ట్ ఇచ్చే పద్ధతి ఉందా లేదా చెప్పండి. మా గురువు గారు అండి రాధా మనోహర్ దాస్, మా గురువు గారు పట్టుకుని వాడు గీడు అంటున్నారు. అర్థం ఇప్పుడు ఈ వచనానికి అర్థం చెప్పమంటే నీకు ఒళ్ళు మండి. అక్కడ లంగానే ఉందా? నువ్వు ఎందుకు వక్రీకరిస్తున్నావు భాషను? ఎందుకు వక్రీకరిస్తున్నావు? ఆడు ఉపయోగించే భాష అది, అతను ఉపయోగించే భాషను తీసుకొచ్చి ఇక్కడ పెట్టొద్దు. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నా గ్రంథం గురించి మాట్లాడితే ఇంకా పేషెన్స్ తో మాట్లాడాలా? ఇప్పుడు నేను శ్రీకృష్ణుడు తిడతాను, నేను రాముడిని తిడతాను, నువ్వు ఇదే ఓపికతో కూర్చోగలవా? భూపేంద్ర, నేను మీ మీద ఉన్న గౌరవంతో వచ్చాను. నేను పాయింట్ గమనించిన, గురువు గారు అని చెప్పి మీకు ఏమైనా ఏబిసిడీలు నేర్పించరా అన్నారు. మీరు పొద్దున్న లేస్తే ప్రతి ఆదివారాలు పోయి ఫాదర్ అని చెప్పి చర్చిలలో అంటారు, వాళ్ళు ఏమైనా మీ అమ్మనా? అట్లా కాదు కదా. మనం గురువు గారు అని అంటే పెద్ద మనిషి కాబట్టి గౌరవప్రదంగా, ఇప్పుడు మీరు కూడా గురువు గారే అని అంటాం. ఎగ్జాంపుల్ ఇంకోటి, ఇప్పుడు పాస్టర్ తిడితే మీకు అంతే పౌరుషం వస్తుందా? అది లంగా కాదు చెంగు అని మీరు అన్నారు. అవును, మీరు వేసుకున్న దాన్ని రెండు భాషలుగా అనొచ్చు, దుస్తులు వేసుకున్నారని అనొచ్చు, బట్టలు వేసుకున్నారని అనొచ్చు, రైట్? మీనింగ్ ఒకటే. కానీ లంగాకి చెంగుకి చాలా తేడా ఉంది. జాకెట్ లంగా అంటారు కదా, జాకెట్ లంగాను జాకెట్ అంటారు కదా, లంగాను లంగా అని అంటారు, జాకెట్ అని అంటారు, పైటను పైటే అంటారు. మీరు భాషను వక్రీకరించేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి లేని భాషను ఇక్కడ చెప్తే there are limits for everything, there are boundaries. ఇంగ్లీష్ లో ప్రతి దానికి కూడా కొట్టాల్సిన అవసరం లేదు బ్రదర్. నేను ఒక్కటే చెప్తాను, ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ కొట్టుకోవడం, ఈ తిట్టుకోవడం, ఈ భాష మీది అంటే కొంతమంది సనాతన భక్తులుగా చెప్పుకుంటున్న ఉన్మాదులు మాత్రమే. హిందూస్ అందరూ ఉన్మాదులు అనట్లేదు నేను. హిందూస్ లో ప్యూర్ సెక్యులర్స్ ఉన్నారు, ప్యూర్ సెక్యులర్స్ ఉన్నారు. అంత సీన్ లేదు కానీ మీకు అంత సీన్ ఏం లేదు కానీ నేను ఒక్కటే చెప్తాను, హిందూస్ లో ప్యూర్ సెక్యులర్స్ ఉన్నారు, ఉన్మాదులు ఉన్నారు. నేను ఉన్మాదులను ఉద్దేశించే మాట్లాడుతున్నాను. ఈ భాష ఏ భాష అయితే ప్రవీణ్ మాట్లాడాడో ఉన్మాద భాష అది ఏంటది, అసలు ఆ భాష వినియోగించడం కూడా కరెక్ట్ కాదు. లేనిది ఎందుకు ప్రవీణ్ చెప్పడం? ఉన్నది చెప్పు. ఇప్పుడు చెంగు అనడానికి లంగా అనడానికి అమ్మాయిలు చెప్పండి.